ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతూ ఉంది. అమ్మవారి సేవ చేసిన సెల్వకుంట్ల కవిత గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రధాన ద్వారం దగ్గర వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి దర్శనం కవిత గారికి తీసుకొచ్చిన వారికి ఆ సాదర స్వాగతం పలుకుతా ఉన్నామండి. హలో, ఎవరు కూడా తోసుకోవద్దండి, కాస్త వెనక్కి ఉండండి. ఎవరు కూడా తోసుకోవద్దు. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మా కవితమ్మ గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. బోనాలే కాకుండా బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంలో ఎంతో మన ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి కవిత గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉత్సవ కమిటీ సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని ఆ రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు ఎత్తడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా, ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కవిత గారికి శాలువతో సత్కరించడానికి ఆలయ కల్చరల్ సెక్రటరీ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వారికి ఆ సాదర స్వాగతం పలుకుతా ఉన్నామండి. హలో, ఎవరు కూడా తోసుకోవద్దండి, కాస్త వెనక్కి ఉండండి. ఎవరు కూడా తోసుకోవద్దు. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మా కవితమ్మ గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. బోనాలే కాకుండా బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంలో ఎంతో మన ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి కవిత గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉత్సవ కమిటీ సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని
ఆ రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు ఎత్తడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కవిత గారికి శాలువతో సత్కరించడానికి ఆలయ కల్చరల్ సెక్రటరీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రాజేష్ అని మన రాజేష్ పేరు ఈ ప్రాంతవాసే, సినిమా హీరోగా పరిచయం అవుతుడు. రాజేష్ పేరు హీరోగా పరిచయం అవుతుండో మన లాల్ దర్వాజా బిడ్డనే యశ్వంత్ కుమార్ గారి కుమారుడు. వారి ఇక్కడ విచ్చేసిన వారికి స్వాగతం సుస్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు మన రాష్ట్రంలో అమ్మవారి దర్శనకాలం మనమంతా కూడా అదృష్టంగా భావించాలి. వారు ఆ హోదాలో అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. వారికి రాష్ట్రమాట శివం అని చెప్పి మాట్లాడిగా కోరుతున్నాము. ఈరోజు ఆంధ్ర రోజున ఏదో ఉందో ఇక్కడ ఉన్నటువంటి జాతీయ నిర్వహణ అధికారులు నన్ను రమ్మని చెప్పి కోరడం జరిగింది. ఈ అమ్మవారి దీవెనల కోసం మీరు కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు. మరొకసారి కవిత గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు. కార్పొరేటర్ శ్రీ సుదర్శన్ రెడ్డి దంపతులు, మౌలిక సుదర్శన్ రెడ్డి దంపతులు అమ్మవారి దర్శనం ఇచ్చేశారు. వారికి ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పడతా ఉన్నాం. బడంపేట్ కార్పొరేటర్ మౌలిక సుదర్శన్ రెడ్డి గారు ఫ్యామిలీతో ఇచ్చేశారు. వారికి దేవాలయం కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పడతా ఉన్నాం. కొద్దిసేపట్లోనే మన సింగర్ మధుప్రియ గారు కొద్దిసేపట్లోనే అమ్మవారి దర్శనం చేస్తున్నారు. ఆలయ మాజీ ఉపాధ్యక్షులు కృష్ణా గౌడ్ గారి నేతృత్వంలో వారి కుటుంబ సభ్యులకి భోజనం తీసుకొస్తున్నారు. వారందరినీ కూడా లోపల కోటాలని చెప్పేసి పోలీసు వారు